ఎయిర్ ఇండియా సేవలపై రోజా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఆ ట్విట్టర్ పోస్ట్కి ఎయిర్ ఇండియా సంస్థ వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే డిసెంబర్ 2వ తేదీన కాఠ్మాండు నుంచి ఢిల్లీకి వచ్చే ఒక ఫ్లైట్ మాత్రం 2 గంటలు లేట్గా వచ్చిందంట. సో ఆ 2 గంటల ఆలస్యం వల్ల తను చెన్నైకి వెళ్ళే ఫ్లైట్ కూడా మిస్ అయిందంట. సో ఇదంతా కూడా ఒకెత్తు అయితే లగేజ్ని సరిగ్గా హ్యాండిల్ కూడా వాళ్ళు చేయడం లేదంట. అదేవిధంగా కన్ఫర్మ్డ్ అయిన టికెట్ తనది కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగిందంట. అదేవిధంగా ఫ్లైట్లోకి వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళొద్దనే విధంగా కూడా ఆపడం జరిగిందంట. ఒక ఎయిర్ హోస్ట్ కూడా తనతోని దురుసుగా ప్రవర్తించిందంట. సో ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని అసలు ఎయిర్ ఇండియా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉందా, ఒక ట్రావెలర్ అంటే ఒక ట్రావెల్ చేస్తున్న వ్యక్తి మీద, అది కూడా మహిళ మీద ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తారా? మీ సేవలు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, వీటిని ముందుగా మీరు గుర్తించి సరి చేసుకుంటే మీ సంస్థకు మంచి పేరు వస్తుందనే విధంగా తను మాత్రం ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థ వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. మీకు జరిగినటువంటి ఈ దానికి మేము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాము, సారీ మేడం అనే విధంగా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ రోజా రిప్లై ఇచ్చింది. ఏ విధంగా అంటే, మీరు ఇప్పటికైనా ఇలాంటివి సరిచూసుకోండి, అంటే అక్కడ ఎయిర్ హోస్టర్ కూడా నాతో దురుసుగా ప్రవర్తించింది, మహిళా ట్రావెలర్ మీద ఈ విధంగా చేస్తారా అనే విధంగా తను రిప్లై ఇచ్చినప్పుడు మీకు చాలాసార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించాము, మీరు మాత్రం లిఫ్ట్ చేయలేదనే విధంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఎయిర్ ఇండియా సంస్థ రోజా మధ్యన ఈ యొక్క కన్వర్జేషన్ అయితే స్టార్ట్ అయింది. సో మొత్తానికి ఇప్పుడైతే వాళ్ళు రోజా చేసిన ఈ ట్విట్టర్కి వాళ్ళు రిప్లై ఇవ్వడం, మొత్తానికి ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఈ విధంగా సేవలు కరెక్ట్గా లేవని అందరూ కూడా గుర్తిస్తున్నారు. అంటే రోజా మాత్రం ఈ విధంగా బయటికి చెప్పింది, కానీ చెప్పని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 2 గంటల ఫ్లైట్ లేట్ రావడమే కాకుండా నాకు ఉన్నటువంటి చెన్నై ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది, లగేజ్ని సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదు, అక్కడ సిబ్బంది కూడా సరిగ్గా ఉండడం లేదు, ఇట్లా రకరకాల రీజన్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదైనా కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా సంస్థ వాళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వరు. సో ఇక్కడ ఉన్నది ఎవరు? ఆర్కే రోజా. తను చేసిన ట్విట్టర్కి మాత్రం వాళ్ళు తొందరగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను ఒక మంచి పబ్లిక్ ఫిగర్ కాబట్టి అందరూ కూడా తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పునైతే సరిదిద్దుకున్నారు.